హాయ్ అండి, వెల్కమ్ టు రైతు వినేస్తం ఛానల్. రైతు సోదరులారా, ఇప్పుడున్న మిరవదాట యొక్క పరిస్థితుల్లో మొదటి కోత అయిపోయినా లేకపోతే రెండవ కోత అయిపోయినా కానీ మనం చేయాల్సిన ఫస్ట్ ఏంటంటే నీళ్లు పెట్టుకొని బలం మందులు వేసుకోవాలి. 10, 26, 26 కానీ 18, 10 కానీ ఇవి వేసుకోవాలి. తర్వాత 319 పై మందు, 319 కానీ 318 కానీ 322 కానీ ఇవి పై మందులు, ఇవి వాడుకోవాలి. మరి దోమ నుంచి కానీ నల్లి నుంచి కానీ మనం మందులు మార్చి కొట్టుకున్నట్లయితే అధిక దిగుబడి వచ్చి పంట అనేది పూత రాలటం కానీ లేకపోతే ఆకు రాలటం కానీ ఇవన్నీ ఆగిపోయి పంట అనేది అధిక దిగుబడి వస్తుంది. మరి వాటికి మనం మందులు చూసుకున్నట్లయితే దాన్ని పై ముడతకి కింద ముడతకి రెండింటిని కలిపి కొట్టుకున్నట్లయితే దిగుబడి అనేది అధికంగా రావడం మొదలవుతుంది. మరి మనం మందులు చూసుకున్నట్లయితే ఒబెరాను, మూమెంట్ ఎనర్జీ, సోలోమాను, మరి అక్టారా, మరి జంపు, ఇవన్నీ ఏంటంటే పై ముడతలకి. కింద ముడతకు వచ్చేళ్ళకి అబాసిన్, పెగాసిస్, డిసైడ్, ఇవన్నీ ఏంటంటే కింద ముడతకి డిసైడ్, లాన్సర్ గోల్డ్, ఇవన్నీ డైఫాన్ నిత్రేన్ అంటారండి కింద ముడతకి. కొత్తగా వచ్చిందండి లెనోవో లేకపోతే ధనుకా వారిది డిసైడ్. ఇవన్నీ ఏంటంటే కొత్త మందులు. మరి పురుగుకి మనం చూసుకున్నట్లయితే మటాష్ కానీ కోరక్రాన్ కానీ లేకపోతే మనకి తగ్గట్టుగా మనకి ఎప్పుడు ట్రేసరు, ఇవి మనం జాగ్రత్తగా మందులు వాడుకున్నట్లయితే మనం మిరదాటని బాగా పండించవచ్చు. మరి క్లాస్తో జింగాల కలిపి కొట్టుకున్నట్లయితే తెల్లదోమల నుంచి కానీ తామర పురుగుల నుంచి కానీ మనం రక్షించబడుతుంది మిరవదాటని. మరి ఈ విధంగా కొత్త వీడియోలు కావాలంటే కొత్తగా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మరికొన్ని వీడియోల కోసం రైతు వినేస్తం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతు వినేస్తం ఛానల్. మరి టబోలి ఇలాంటివి వాడుకోవాలి.